హాయ్ ఫ్రెండ్స్, నేను ఎపిసోడ్ చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ మన నామినేషన్ చెప్పుకున్నాము. ఎలా అనిపించింది? ఆయిష తనుజని టార్గెట్ చేయడం కరెక్టేనా? ఒకవేళ ఆయిష తనుజ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ బాగుంది కాబట్టి తనుజతో గొడవ పెట్టుకొని ఫేమస్ అవ్వాలనుకుంటుందా? మళ్ళీ ఈరోజు కూడా రీతుతోటి 2 గంటల సేపు ఫైట్ అంట. మరి ఇలా గొడవలు పెట్టుకొని ఫేమస్ అవ్వాలనుకుంటుందా? నిన్న తనుజ అయింది, ఈరోజు రీతు అయింది, రేపు ఎవరితో చేస్తుందో మళ్ళీ అనుకుంటుందా? చిన్న కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైవ్ ప్లస్ ప్రోమో ఎపిసోడ్ 3 కలగలిపి చెప్పుకుందాం. మనం ఫస్ట్ ప్రోమో చెప్పుకుందాం. ప్రోమోలో ఏముంది? సంజన మాధురి గారు తగాదడుకుంటున్నట్టుంది కదా, అది నిన్న లైవ్లో జరిగిపోయింది. అదేంటంటే సంజన గారు తనుజ సంజన రెడీ అవుతూ ఉంటే మాధురి గారు వచ్చి సంజన దగ్గరికి వచ్చి రెడీ అవుతూ ఉంటే మాధురి గారు రెడీ అవుతూ ఉంటే సంజన గారు వచ్చి, మీరు అచ్చం నాలాగే ఉన్నారు, నాలాగే మాట్లాడుతున్నారు, సంజన 2.0 లాగా కనిపిస్తుంది నాకు, కాబట్టి మనం కలిసి ఒక ప్రాంక్ చేద్దామా, కంటెంట్ చేద్దామా అని అంటది. అంటే ఏం చేద్దాం, ఏం కంటెంట్ చేద్దామంటే స్టిక్కర్ పోయిందని మీరు గొడవ పెట్టుకోండి, దాని గొడవ నేను పోగొట్టాను అన్నట్టు మాట్లాడండి అని సంజన ప్లాన్ ఇస్తుంది మాధురికి. సరే ఓకే అని బయటికి వెళ్ళిపోయి, నేను బాత్రూమ్ దగ్గర స్టిక్కర్ పెట్టాను, ఎవరు తీసాను అడుగుతుంది కదా ప్రోమోలో. ఏమేం చేస్తుంది, నాకేం తెలిసినది అంటే, ఇమ్మని నేను చూశాను, మమ్మీ నువ్వు ఎవరు అని అడిగావు కదా, అది తందేనంట ఇవ్వు అంటున్నాడు కదా. అక్కడ ఏం జరిగింది ఇక చూడు, ఆ గొడవ అట్లా పెద్దగా అయ్యి సంజన చేసిన పనులు తప్పులు మొత్తం బయట పెట్టేసింది మాధురి గారు. ఇదే సందని మొత్తం అవసరం, అది లేపు తన్నించుకోవడం సంజన గారు. ఆ కంటెంట్ పోయి ఏమైంది, అక్కడ కంటెంట్కి చేస్తున్నారని, ఫ్రాంక్ చేస్తున్నారని అక్కడ అందరికీ అర్థమైపోయింది వాళ్ళ మాటల్లో. ఇంత స్టిక్కర్ కోసం ఇంత పెద్ద గొడవ వద్దని అక్కడ అంత అర్థమైపోయింది. కళ్యాణ్ దివ్య ఏమనుకుంటున్నారు, ఏదో మెంటల్ కంటెంట్ లాగా ఏదో అంటుంది అక్కడ కళ్యాణ్ తోటి, మామూలు కంటెంట్ కాదు. వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది అది ఫ్రాంక్ అని. అది పెద్ద గొడవలాగా మన ప్రోమోలో చూపిస్తున్నారు. అదేం లేదు, వాళ్ళు ఫ్రాంక్ చేశారు అక్కడ, అది పెద్ద గొడవ ఏం కాదు. దాని మూలంగా సంజన చేసిన తప్పులన్నీ కూడా మాధురి గారు ఎత్తి చూపించారు. ఓకే చూడు, మరి కావాలని లేపు తన్నించుకున్నట్టు సంజన గారు. నెక్స్ట్ కర్రీ దగ్గర గొడవ. కర్రీ దగ్గర ఏం లేదు, మాధురి గారు ఏం చేశారు, కర్రీ వండేసి వచ్చి కూర్చున్నారు. తనుజ దోశలు వేసి ఇస్తూ ఉంది అందరికీ. ఈలోపు మన దివ్య వచ్చేసి ఫుడ్ మానిటర్ కదా, వచ్చేసి ఆ కర్రీ ఎవరైనా వేసుకున్నారా అని అడిగితే తనుజ అంది అమ్మ వేసుకుంది కొంచెం, మాధురి గారు వేసుకున్నారంటే నాకు చెప్పిందంటే చెప్పలేదంటే వెళ్ళి మాధురి గారు కర్రీ వేసుకున్నారంటే, ఒకవేళ మానిటరే రూల్ ఉంది అక్కడ, మానిటర్ని అడగాలని. మాధురి గారు తింటుంది 3 దోశలే, సరే చెప్పకుండా వేసుకుంది, వాళ్ళకి పడటలేదు కాబట్టి అడగలేదేమో, కొంచెం వేసుకుంది. దానికి తను తినేది అందరూ 3 దోశలు తింటుంటే మాధురి గారు ఒక్కటే తింటుంది. దాని తోడు కొంచెం కర్రీ వేసుకుని చెప్తే ఏముంది, పలకట్లేదు అన్నప్పుడు పోనీ వదిలేసేయచ్చు కదా. దానికి నేను ఫుడ్ మానిటర్ని, నన్ను అడగాలి, నేను అందరికి షేర్ చేస్తాను. ఇప్పుడు తనుజ కూడా ఫుడ్ మానిటర్గా చేసింది, 2 సార్లు చేసింది. మరి నన్ను అడగాలి, నేను పంచుతాను అని తనుజ ఎప్పుడు అనలేదు. నేను వేస్తాను ప్లేట్లు ఇవ్వండి అని తనుజ ఎప్పుడూ చేయలేదు. మరి 2 సార్లు బాగా చేసింది కదా. ఫస్ట్ టైం బాగా చేసినాక సెకండ్ టైం కూడా తనుజనే పెట్టుకున్నారు ఫుడ్ మానిటర్గా. ఇప్పుడేంటి మరి కొత్త రూలు, నేనే పంచుతాను, నేనే వేస్తానని దివ్య చెప్పడం, దానికేమో కెప్టెన్ కళ్యాణ్ సరే అంటాం. అదే ఎట్లా ఉందంటే ఫుడ్ దగ్గర కూడా అంత ఇబ్బంది. అక్కడ ఫుడ్ తక్కువే ఉంటుంది కరెక్టే, కానీ తను ఎంత వేసుకుంటుంది అనేది ఇప్పుడు అక్కడ అందరూ తెలుసు. మాధురి గారు కొంచెం తింటుందని వాళ్ళే చెప్తున్నారు, ఒక్క దోశ తింటుందని వాళ్ళే చెప్తున్నారు. అటువంటిప్పుడు ఎంత వేసుకుంటుంది, తనేమంటుంది నేను కొంచెం వేసుకున్నామంటే పెద్దగా అరవకుండా అంటది ఏంది. దివ్య అయితే చేతులారా బయటికి వెళ్ళే పనులు ఇయ్యే, అవసరమా అక్కడ గొడవ? నిన్న గొడవ అయింది, పడినప్పుడు వదిలేసేయాలి దాన్ని. తనుజ చెప్పింది కదా కొంచెం వేసుకుంది దివ్య గారు అని, చెప్పినప్పుడు మాధురి గారు వేసుకుందని చెప్పింది కదా, వదిలేసేయాలి. ఇక దాన్ని పెద్దది చేసి గొంతు పెంచేసి రూల్ ఉంది నేను పెడితేనే వేయాలి, నేను భాగాలు చేస్తాను, ఇది కరెక్ట్ కాదు. అక్కడ లేనిపోయింది అనవసరం గొడవలు పెట్టుకోవడం, అక్కడ అనవసరం గొడవలు పెట్టుకొని అనవసరం తను బ్యాడ్ చేసుకోవడం. అక్కడ ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు కంటెంట్లు బాండింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ బాండింగ్లు ఎందుకు తనని అవసరం ఆ ప్రోమోలో? ఇక నోరు పెద్ద అయిపోయి అన్న అన్నట్టు మాధురి గారు మర్చిపోయినట్టుంది. చెల్ల అన్న అంటది కదా, అన్నని సరదా మర్చిపోయిపోయి దాని అక్కడ గొడవ పెంచేసుకొని వాళ్ళు, తనేమో నాన్న అంటే నాన్నని దివ్య అందం, తనుజ అంటది మర్చిపోయినట్టుంది మాధురి గారు. అన్న అనుకున్న తర్వాత అంటది, అరే అన్న అంటది కదా మర్చిపోయాను నేను అని అంటది. ఇప్పుడు బాండింగ్ పెట్టడం రాలేదు, బోధలు దొరుకున్నట్టు అవసరమే లేదు. అవన్నీ కూడా చిన్న అన్నీ కూడా పెద్ద చేసుకొని మాట్లాడుకోవడం. కాకపోతే
కంటెంట్ ఇవ్వాలి, ఏదో కంటెంట్ చేయాలి. సంజనాన్ని మించిపోయింది మాధురి గారు కంటెంట్ ఇవ్వటంలో. మామూలు కంటెంట్ ఇవ్వట్లే గొడవల్లో. అది కూడా కంటెంట్ ఇవ్వడం మంచిదే, అది అనవసరం కంటెంట్ లేదా బాగోదు కదా. దివ్య అనవసరం కదా గొడవ పెంచుకోవటం ప్రోమోలో. లైవ్లో చాలా జరిగింది అది. ఒక అంతవరకు ప్రోమో. నెక్స్ట్ వచ్చి లైవ్లో ఏం జరుగుతుంది అన్న, నామినేషన్లు అయిపోయినాయి. నామినేషన్లో ఆయేషా వచ్చి చాలా బేపచ్చంగా తనుజాని డిఫెండ్ చేసింది, బాగా గొడవ పడింది. అంటే ఇక్కడ ఎవరు ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంది, ఎవరిని పట్టుకుంటే ఫేమస్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో వచ్చినట్టుంది ఆయేషా కూడా. ఆయేషా వచ్చింది, తనుజని ఢీ కొట్టింది, తనుజ గొడవ పడింది. ఇప్పుడు అందరూ పాయింట్లు భలే చెప్పింది అంటున్నారు. ఇప్పుడు అదే కదా అందరూ చేసేది కూడా. ఎవరు ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది వాళ్ళని పట్టుకొని హౌస్లో కొన్ని రోజులు ఉండొచ్చు అనే కదా వచ్చేది. దివ్య కూడా అందుకే వచ్చింది, బండి కానీ పట్టుకుంది. వీళ్ళు చేసేది అదే, వాళ్ళు చేసేది అదే చేస్తున్నారు కదా. నెక్స్ట్ ఈరోజు రీతుతో గొడవ. నేను ఏమంటుంది నామినేషన్లో, మీరు కనుక బాండింగ్స్ కట్ చేసుకోకపోతే నేనే కట్ చేస్తానంది. మొదలుపెట్టింది. నేను లైవ్లో ఏం జరుగుతుంది, డెమాన్ వదిలిపెడతలేదు ఆయేషా. డెమాన్ వెనకాల తిరుగుతుంది. డెమాన్ ఎడిపోతాడు తిరుగుతూనే ఉంది. ఆయేషా ఏదో ఫుడ్ పెట్టుకొని ఉంటే, డెమాన్ ఉప్పు తీసుకురా, ఒకసారి ఇట్రా అంటుంది. ఇక్కడ రీతు చూస్తూనే ఉంది. వెంటనే రీతు వెళ్ళిపోయి, పో మీ అమ్మాయి పిలుస్తుందా పో అంటే, నేను పిలవలేదు, నన్ను ఎందుకు పిలిచాను, రీతు నిన్ను పిలిచాను అని డెమాన్ అంటున్నాడు. ఇక్కడేమో ఆయేషాని పిలిచినట్టుంది డెమాన్. ఇంకా రీతు అప్పటి నుంచే ఉడుక్కోవడం మొదలుపెట్టింది. ఎందుకు ఈ ఫ్రెండ్షిప్ని కట్ చేస్తానని ఆయేషా దూరిపోయి రీతును బాగా ఉడికిస్తుంది. డెమాన్ చుట్టూ తిరుగుతుంది, డెమాన్ని పిలుస్తుంది పద్దాక. తర్వాత ఆ మ్యాటర్ తీసుకొని వచ్చి తనుజ అందంట, చూడు ఆయేషా డెమాన్ చుట్టూ తిరుగుతుంది, డెమాన్ని పిలుస్తుందని తనుజ వచ్చి రీతుతో చెప్పిందంట. ఆల్రెడీ రీతు చూస్తుంది, చెప్పిందంట. అది ఆ విషయం ఇమ్మానుయేల్తో డిస్కస్ చేస్తుంది రీతు వచ్చి. ఏమని, ఎట్లా ఆయేషా ఎట్లా చేస్తుందంట, తనుజ కూడా అంటుంది నాతోటి, నాకు కూడా అర్థమైంది అంటే ఇమ్మాన్ అంటాడు, అదే తప్పు, అదే అమ్మాయి చేసే తప్పు. ఎవరు, తనుజ. అది తెలిసినప్పుడు వెంటనే అడగొచ్చు కదా. అతను స్టాండ్ తీసుకోదు, అడగదు, ఇట్లా చెప్తా ఉంటుంది. అదే అమ్మాయి చేసి తప్పు అంటాడు ఇమ్మానుయేల్. ఎవరి విషయం అది, రీతుకు సంబంధించిన విషయం. రీతుకు చెప్పింది రీతు అడుక్కోవాలి డెమాన్ గురించి. తనుజకి ఏం పని అడగడానికి. వెళ్ళి నువ్వు రీతు డెమాను బాండింగ్లో ఉన్నారు, నువ్వు ఎందుకు వస్తున్నావని ఆయేషాని అడిగితే ఆయేషా ఉంటుంది, నీకెందుకు అందా తనుజని. ఏం మాట్లాడతాను ఇమ్మానుయేల్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, చాలా సేఫ్ గేమ్. ఇక్కడ మాట్లాడాడు, ఇక్కడ రీతుని ఎచ్చగొట్టాడు తనుజ మీద. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయేషా నామినేషన్ అయిపోగానే ఆయేషా కూర్చొని ఉంటే ఆయేషా దగ్గరికి వెళ్ళి, అబ్బా భలే చెప్పే పాయింట్లు, సూపర్గా చెప్పేవి, అసలు నాకు చప్పట్లో కొట్టాలనిపించింది. అక్కడ తనుజకి తగ్గట్టే పాయింట్లు చెప్పావు, కరెక్ట్ పాయింట్లు చెప్పావు, అన్నీ తనుజాయే అన్నీ ఆయేషాని పొగుడుతున్నాడు. ఆయేషా అవును కదా, మరి ఇప్పుడు నేను కూడా ఉంటాను ఇక్కడ, రేపు నేను తనుజనే ఆడతాము, అప్పుడు అందరు తనుజ హెల్ప్ చేస్తే నేను ఓడిపోతాను కదా, అందుకని బాండింగ్ కట్ చేస్తున్నాను, అందుకని చెప్పానని ఆయేషా అంటుంది. అసలు ఇక్కడ ఏం మెచ్చుకుంటున్నాడు ఆయేషాని, మెచ్చుకున్నాడా? అక్కడేమన్నాడు, తనుజ మా నాన్న నాకు సపోర్ట్ చేస్తాడు, ఇంకెవరు చేయరనంటే బాధపడ్డాడు. నేను హెల్ప్ చేస్తున్నాను మాట కూడా అనలేదు, వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తాడంటే తనుజ కానీ బాధపడ్డాడు. మరి ఎక్కడికొచ్చేమో తనుజ ఎలిమినేట్ చేయడానికి చెప్పిన రీజన్లో పొగుడుతున్నాడు ఇక్కడ. మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నాడు, తనుజ వెళ్ళి ఇమ్మానుయేల్ అడిగింది, అవన్నీ నేను చేస్తున్నానని. అలవాటు ఉంది, షార్ట్అవుట్ చేసుకోవడంలో తప్పులేదు. అవన్నీ నేను చేస్తున్నానని అడిగితే ఇమ్మానుయేల్ ఏమంటాడు, నువ్వు ఎందుకు తగ్గావు, ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు నువ్వు, మా బాండింగ్లతోటి నీకేం నష్టం, నీకేం సంబంధం, నీకేం నష్టం కలుగుతుందని నువ్వు ఎందుకు అడగలేదు, నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు, అడగాలి కదా అని ఇక్కడ తనుజతో చెప్తాడు. అక్కడేమో ఆయేషా దగ్గర పొగుడుతున్నాడు తనుజని తిట్టినందుకు, ఇక్కడ మళ్ళీ తనుజని పొగుడుతున్నాడు మళ్ళీ ఎందుకు అరవలేదని. ఇమ్మానుయేల్ సేఫ్గా మాడుతున్నాడా అనిపిస్తుంది నాకు. మీరు చూడండి, చాలా సేఫ్గా మాడుతున్నాడు. ఎట్లంటే బాండింగ్ విషయాల్లో అసలు మెయిన్ ఎక్కువగా అవి బయటికి వెళ్ళేలా ఫోకస్ చేసిన ఇమ్మానుయేలే. వాళ్ళు ఏదో 1-2 సార్లు నాన్న అన్నయ్య అనుకుని వదిలేస్తారు. ఇది పద్దాక వాళ్ళ స్కిట్లో కానీ లేదంటే ఏదైనా కామెడీ చేసే దాంట్లో కానీ, మా మామగారు భరణి మామ మీ కూతురు మాట్లాడట్లేదని, లేకపోతే మీ నాన్న మాట్లాడట్లేదని, ఇట్లా ఎక్కువగా అవి బయట ఫోకస్ అయ్యే విధంగా ఆ బాండింగ్ని పదే అని ఇమ్మానుయేల్ దాటిని ఎక్కువ చేశాడు. ఆ బాండింగ్ని ఎక్కువ డెవలప్ చేసిందే ఇమ్మానుయేల్. మరి ఇక్కడ సేఫ్ గేమా కాదా ఇది? తర్వాత వాళ్ళ మమ్మీతో ఉంటున్నాడు, సంజనాతో ఉంటున్నాడు, మరి బాండింగ్ ఉంటున్నాడు. తర్వాత సైడ్కి వెళ్ళి అన్ని సంజనాతో మాట్లాడతాడు, ఇక్కడికొచ్చి వేరే విధంగా మాట్లాడతాడు. తనుజ గురించి ఏం మాట్లాడు, తనుజ గురించి చెప్తుంటాడు, సంజన గురించి ఏం మాట్లాడు, ఏం చెప్పడు వాడు మమ్మీ అని. నెక్స్ట్ వచ్చి
అక్కడికి వెళ్ళి మన అసలు ఇమ్మానియల్ని నామినేషన్లో తీసుకురావాలని సాయి శ్రీనివాస్ టార్గెట్. లైవ్లో ఏమంటున్నాడు, సాయి శ్రీనివాస్, గౌరవ్, భరణి గారు, దివ్య నలుగురు కూర్చొని ఏం మాట్లాడుతున్నాడంటే, అసలు నేను బాల్ తీసుకున్నది నా టార్గెట్ వేరండి, నేను టార్గెట్ నా మైండ్లో ఉన్న పర్సన్ వేరు, ఆ పర్సన్ తీద్దామంటే ఆయిషా వచ్చి తీసుకొని వెళ్ళి తనుజ నామినేట్ చేసింది అని చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ రమ్య ఏముంటుంది, రమ్యను రమ్య సాయి శ్రీనివాస్ కూర్చున్నారు. రమ్య ఏముందంటే వీళ్ళందరూ కలిసి రాముని సుమని టార్గెట్ చేశారు, హౌస్ అందరూ కూడా వాళ్ళిద్దరిని ఎప్పుడు చూసినా నామినేట్ చేస్తారు వీళ్ళు అని అంటుంది. అంటే ఈ సాయి శ్రీనివాస్ అంటాడు, లేదు నేను ఇమ్మానియల్ని టార్గెట్ చేశాను, ఇమ్మానియల్ని నామినేషన్ లాగాలని చూశాను, కానీ నాకు బాల్ అందనీయకుండా గౌరవ్ లాగేసుకున్నాడు, కానీ బాల్ నా చేతిలోనే ఉంది, గౌరవ్ దాని మీద పడ్డాడు, ఆ పడ్డందువల్ల నాదని తీసేసుకున్నాడు, కానీ నేను ఇమ్మానియల్ని నామినేషన్ లాగాలని చూశాను అని అంటది. మన ఈ రమ్య అంటది, లేదు పాపం రాము చాలా మంచోడు, ఎందుకో రాముని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు బాగా అని అంటది. చూడండి వీళ్ళు మాటలు అసలు. తర్వాత రాముని చాలా మెచ్చుకుంటుంది రమ్య, అనవసరం వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తున్నారని. అంతవరకు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే ఇమ్మానియల్ని తీసుకురావాలని సాయి శ్రీనివాస్ పట్టుదలన్నమాట. కానీ అందరం ఇప్పుడు ఇమ్మానియల్ నామినేషన్లోకి రాకుండా ఉంటున్నాడు, అది కరెక్ట్ కాదు. అతను ఇమ్మానియల్ నామినేషన్లోకి వస్తేనే కదా తన ఫ్యాన్ బేస్ ఎంతనే తెలిసేది. పోయినసారి ముక్క అవినాష్ కూడా నామినేషన్లోకి రాకుండా లాస్ట్ దాకా. అట్లా రాకుండా ఉంటే ఎంతమంది తనకు ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది తన ఆటని ఇష్టపడుతున్నది తెలియాలి కదా. బయట నుంచి వచ్చి ఇమ్ము బెస్ట్ అని అందరు ఇచ్చేసి ఆయిషా ఇమ్ము బెస్ట్ అనగానే ఆయిషా చుట్టూ తిరుగుతున్నాడు ఇమ్మానియల్. అనగానే వాళ్ళు బెస్ట్ అని ఎవరు ఇమ్మానియల్ దూరం రావట్లేదు, కానీ ఇమ్మానియల్కి అది దెబ్బ అవుద్ది రేపు నామినేషన్లోకి వస్తే. అయిపోయిందా. నెక్స్ట్ సంజన మాధురి కూర్చుంటే సంజన ఉంది, మాధురి తనుజ నామినేట్ చేశారు అని అంటే సంజన ఉంది, అవును, ఎందుకంటే అవన్నీ కూడా ఆయిషా చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా కరెక్టే, తనుజ విషయంలో కరెక్టే అని సంజన చెప్తుంది మాధురి గారు ఆల్రెడీ బయట చూసి వచ్చింది అక్కడ అన్నీ, మళ్ళీ ఇప్పుడు సంజన చెప్తుంది. వాళ్ళు వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా వాళ్ళు చూసింది కాకుండా ఇంకా వీళ్ళ మనసుల్లో ఏమున్నాయో మెల్లిమెల్లికి ఒక్కొక్కళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ చేస్తే అవి లాగుతున్నారు. వీళ్ళేమో పిచ్చోళ్ళలాగుండి ఎవరే మాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వీళ్ళని మొత్తం చెప్పేస్తున్నారు లోపల ఉండేవాళ్ళు. ఆల్రెడీ బయట చూసి వచ్చారు అన్నీ, వీళ్ళేమో మొత్తం చెప్పేస్తున్నారు బయటికి. సంజన చెప్తుంది తనుజకి తగ్గట్టే చెప్పింది అన్నీ, తనుజ దగ్గర పాయింట్లని అంతే అంటే, లేదే తనుజ చాలా మంచి పిల్లగా కనిపిస్తుంది నాకు అని మాధురి అంటారు. లేదు యాక్టింగ్ చేస్తుంది, మేము యాక్టర్సం కదా మాకు అర్థమైపోతుంది, ఇట్లా కురుక్కొని యాక్టింగ్ చేయగానే నాకు అర్థమైపోతుంది యాక్టింగ్ అంతా అని తనుజ మీద చెప్తుంది మాధురి గారికి. ఎట్లా చూడు గుడ్డు వచ్చి పిల్లనెక్కరి తిన్నట్టుంది. మాధురి గారికి అన్నీ తెలుసు, సంజన ఏం చెప్తుందా అని వింటుంది, చెప్పొచ్చు అలాగా. అది అయిపోయింది. ఇక్కడ మళ్ళీ రమ్య ఏమంటుంది, రమ్య ఏమంటుందంటే సాయి శ్రీనివాస రమ్యతోటి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది కెమెరా. వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ మనం బయట నుంచి వచ్చాం కదా, ఇక్కడ వాళ్ళకి అన్నీ చెప్పకూడదు, అందరూ మాధురి గారిని అడుగుతున్నారు, మాధురి గారు అన్నీ చెప్పేస్తున్నారు, మా కండిషన్ ఎలా ఉందో బయట అంటే అన్నీ చెప్పేస్తుంది, మాధురి గారు అన్నీ చెప్తే ఎట్లా చెప్పకూడదు కదా, చెప్పకుండా ఉంటేనే కదా వీళ్ళని మన పాయింట్లు పెట్టుకుని ఇచ్చేసేది, అన్నీ చెప్పేస్తే వాళ్ళు సరి చేసుకుంటారు, ఇంక మనకు ఎక్కడ దొరుకుతారు వాళ్ళు అని కొన్నే చెప్పాలి, కానీ మాధురి గారు అన్నీ చెప్పేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని రమ్య అంటుంది. చూడండి రమ్య చాలా తెలివైందే, కానీ ఇక్కడ వాళ్ళు చెప్పే వాళ్ళకు కూడా కోఆర్డినేషన్ లేదు. కాకపోతే వీళ్ళకి నచ్చిన వాళ్ళని స్ట్రాంగ్ పర్సన్ని నామినేట్ చేయాలి కాబట్టి ఆ బాల్ గేమ్ వరకు ఒకటిగా ఉండి 5గురిని తీసుకొచ్చారు. కానీ సాయి శ్రీనివాస్ మాత్రం డిఫరెంట్గానే ఉన్నాడు, ఇమ్మాని నామినేషన్లో తీసుకురావాలని. ఇంత జరుగుతుంది నామినేషన్లో లైవ్లో చాలా ఘోరంగా. ఇప్పుడైతే ఆయిషా, రీతు, డెమాన్ వీళ్ళ మధ్య దగ్గర మాత్రం వీళ్ళ రీతు డెమాన్ మధ్యలో ఆయిషా దూరిందని రీతుకి చాలా ఉంది. అది నేను లైవ్లో కూడా చాలా జరిగింది, డెమాన్ అడిగింది, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు బిగ్ ఫైట్ జరిగిందంటే ఇద్దరికి. ఆ ఫైట్ ఎందుకు జరిగింది ఏందనేది కూడా పునాది ఏందో కూడా మా లైవ్లో ఎట్లా జరుగుతుందో చూద్దాం, ఆ ఫైట్ ఏందో. నెక్స్ట్ సంజన గారేమో 2.0 అంటుంది మాధురి గారిని, అది కరెక్టేనా? సంజన చెప్తుంది 2.0 అని, అది చెప్పండి. కంటెండర్స్ టాస్క్ జరిగిందంట, దానికి సంబంధించి సంజన ఫస్ట్ కెప్టెన్ కంటెండర్ అయిందంట. ఇవి లైవ్ ప్లస్ ప్రోమో అప్డేట్స్ మీకు ఎలా అనిపిస్తుంది? ఆయిషా
సంజనాని గొడవ పెట్టుకొని ఫేమస్ అవ్వాలనుకుంటుందా? లైవ్లో ఇమ్మాన్యుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా అంటే ఎక్కడ చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళి అక్కడ చెప్తున్నాడు, ఎవరికి చెప్పాల్సిన అక్కడ చెప్తున్నాడు. వీళ్ళ బాండింగ్లన్నీ బయటికి పదే చేసింది ఇమ్మాన్యుల్. మీరేమంటారు ఫ్రెండ్స్? మీ ఆలోచనలు ఎలా ఉంది? చిన్న కామెంట్ చేయండి, చిన్న గెస్సింగ్ చేయండి, మాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.